ఫ్రెండ్స్ ఇవాళ మా ఫాదర్స్ డే కాబట్టి మా నాన్న కేక్ చేస్తున్నాం. ఒక గ్లాస్ మైదా పిండి తీసుకోండి. ఒక గ్లాస్ మైదా పిండి తీసుకొని అదే గ్లాస్ తో తీసుకోవాలి ఫ్రెండ్స్. అదే గ్లాస్ తో గ్లాస్ పంచదార తీసుకుని మిక్సీ జార్లో వేసి ఇలా మిక్సీ పడ్డాలి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ లో 5 గుడ్లు తీసుకున్నాం ఫ్రెండ్స్. నాకు అవుతాయి 5 గుడ్లు పడ్డా ఫ్రెండ్స్. గిన్నె వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ 5 గుడ్లు నాకు అవుతాయి 5 గుడ్లు ఆడినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ అయినంత వరకు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ వచ్చే వరకు ఇందా మిక్సీ ఆరేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రెండు మిక్సీ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఇందాక తీసుకున్న మైదా పిండి కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాక ఆ గ్లాస్ తోనూ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మళ్ళీ కలిసే వరకు మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ స్పూన్ తోనే కేక్ కి వేస్తారు ఫ్రెండ్స్ ఆయిల్. వేసుకున్నాక ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కేక్ బేకర్ లో కొద్దిగా నెయ్యి వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేయాలి ఫ్రెండ్స్. మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం కలిపిన మొత్తం బేకరీ అంతా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 2-3 సార్లు ఇలా కొట్టుకుంటూ మొత్తం అప్లై అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది తీసుకొని ఓవెన్ లో ఇప్పుడు ఇదంతా తీసుకొని కావాలితే ఓవెన్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే గ్యాస్ మీద పెట్టుకోవచ్చు. ఇది పెట్టేసుకున్నాక నేను అర్థం ఓవెన్ లో పెట్టాను ఫ్రెండ్స్. ఓవెన్ పెట్టేసాక ఇలాగ ఓవెన్ పెట్టేసాక కొంచెంసేపు ఉన్నాక మళ్ళీ చూసుకుంటే అయిపోతే అప్పుడు కేక్ అయితే ఇలాగ రెడీ అయిందండి. చూడండి ఫ్రెండ్స్. ఈ గుజ్జుతో అలాగ రాకూడదు, క్లీన్ గా రావాలి ఫ్రెండ్స్.